హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. మనం సేవింగ్స్ చేసేది కానీ డబ్బుల్ని జాగ్రత్త పడేది కానీ కేవలం మన పిల్లల కోసమే. రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళు మనలాగా ఇబ్బంది పడకూడదు అని చెప్పి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనలాగా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలన్నా కానీ దాన్ని ఆలోచించకుండా అమౌంట్ ఇస్తున్నాం పిల్లలకి. అట్లానే పిల్లలకి అసలు సేవింగ్స్ గురించి కూడా చాలా వరకు తెలియట్లేదు. మన పేరెంట్స్ సంపాదిస్తున్నారు కదా సర్లే అని చెప్పేసి వాళ్ళు మనల్ని ఎంతైనా అడుగుతున్నారు, మనం అసలు ఒక మాట కూడా ఆలోచించకుండా ఇచ్చేస్తున్నాం అనమాట. అట్లా కాదండి, పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మనం పాకెట్ మనీ ఇస్తూ ఉంటాం కాబట్టి సో ఆ పాకెట్ మనీలో ఎంతో కొంత దాచుకోమని చెప్పండి. ఫస్ట్ కాయిన్స్ని అలవాటు చేయండి. చిన్నప్పుడు కాయిన్స్ అలవాటు చేశారంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. రోజు సేవింగ్స్ ఇట్లా కొంచెం కొంచెం 1 రూపీ, 2 రూపీ, 3 రూపీస్, 4, 5 అట్లా వాళ్ళ ఎంత అయితే అంత అలవాటు చేయండి ఫస్ట్ స్టార్టింగ్లో. ఆ విధంగా అలవాటు చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ పాకెట్ మనీ ఇస్తున్నాం మనం, దాంట్లో ఎంతో కొంత, ఒకవేళ కొంతమంది మంత్లీ ఇస్తారు, కొంతమంది డైలీ ఇస్తారు కాబట్టి ఆ అమౌంట్లో వాళ్ళు సగం ఖర్చు పెట్టుకొని సగం దాచుకునేలా చేయండి. తర్వాత ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర చేంజ్ మొత్తం కూడా ఒక అమౌంట్ అయితే ఒక 500 అయ్యిందనుకోండి, అదంతా తీసేసి ఈ 500 రూపీస్ నోట్ వాళ్ళు దాచుకునే దాంట్లోనే పెట్టండి. అట్లా పిల్లలకి ఒక ఎంకరేజ్మెంట్గా ఉండిద్ది సేవింగ్స్ గురించి. నాకు తెలిసి నా చిన్నప్పుడు అంటే నా 15 to 20 ఇయర్స్ బ్యాక్ ఆంధ్ర బ్యాంక్లో కిడ్డీస్ అకౌంట్ అని ఒకటి ఉండేదండి. దాంట్లో మనం డైలీ వేసుకోవచ్చు, లేకపోతే మంత్లీ 1 టైం వేసుకోవచ్చు. అట్లా పిల్లలకి సేవింగ్స్ అకౌంట్స్ అనేవి ఉండేవి. బట్ ఇప్పుడు నేను బ్యాంకులో కనుక్కున్నాను, పోస్ట్ ఆఫీస్లో కనుక్కున్నాను, ఎక్కడా కూడా మనకి పిల్లలకి సేవింగ్స్ అకౌంట్స్ అంటూ ప్రత్యేకించి ఏమీ లేవు. సో అలాంటప్పుడు మనమే వాళ్ళకి ఒక అలవాటుగా చేయడం మంచిది. నోట్స్ లేకపోతే ఒక 10 రూపీస్ డైలీ, ఒక 10 రూపీస్ సేవ్ చేయి, లేకపోతే డైలీ ఒక 20 రూపీస్ సేవ్ చేయి. అట్లా కానీ ఇందాక నేను చెప్పినట్టుగా అమౌంట్తో సంబంధం లేకుండా మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో ఏదన్నా మిగిలితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ స్కూల్కి కొంచెం అమౌంట్ తీసుకెళ్లారు, సాయంత్రం మిగిలింది కదా, ఆ మిగిలింది తీసుకొచ్చి ఒక డబ్బాలో వేసేయమని చెప్పండి. దానికోసం మళ్ళా ప్రత్యేకంగా హుండీలు కానీ అట్లా ఏమి కూడా కొనొద్దు. ఇంట్లో ఏదో ఒక బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ ఇచ్చేసేయండి, దీంట్లో దాచిపెట్టుకోండి అని చెప్పి. సో ఆ విధంగా చేస్తూ ఉంటే 1 ఇయర్ వరకు అమౌంట్ కదిలించొద్దండి పిల్లలది మాత్రం. ఎందుకంటే అది ఎంతో అవ్వదు కదా. ఎక్కువ అమౌంట్స్ అయితే మనం 6 మంత్స్కి 3 మంత్స్కి తీసుకోవచ్చు. బట్ పిల్లలు చేసుకునేది తక్కువ కాబట్టి 1 ఇయర్ వరకు కదిలించకుండా వాళ్ళ బర్త్డేకి ఏదైనా వాళ్ళు కొనుక్కోవడానికి వాళ్ళ అమౌంట్లో కూడా కొంచెం తీసి ఇస్తే, వాళ్ళు దాచిపెట్టుకున్న దానికి మనం కూడా కొంచెం అమౌంట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, సేవింగ్స్ చేసుకుంటే మనకి ఇట్లా యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పి ఒక ఐడియా ఉండేది. పిల్లలకు కూడా మనీ వాల్యూ చిన్నప్పటి నుంచి చెప్పాలి. మనీ వాల్యూ చెప్పాలంటే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అవన్నీ చెప్పమని కాదు. సో డబ్బుల్ని వేస్ట్ చేసుకోవద్దు, డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పి పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అంతే ఉంటారు. చిన్నప్పటి నుంచి మనకి ఏముందిలే, మనకి చాలా ఉంది అన్నట్లుగా పెంచామనుకోండి, తర్వాత ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు తట్టుకోలేరనమాట. అందుకే ఫస్ట్ నుంచి కూడా మనం సేవింగ్స్ అనేవి అలవాటు చేయాలి. ఇంకా చెప్పాలంటే స్కూల్స్లో కూడా ఇంతకుముందు టీచర్స్ ఏం చేసేవాళ్ళంటే ఒక్కొక్కరి దగ్గర 1 రూపీ అని 2 రూపీస్ అని కట్టించుకుంటూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడైతే అట్లా ఏం లేదు, మంత్లీ ఇంత అమౌంట్ అని చెప్పేసి పిల్లలకి తీసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లా ఏమీ లేవు కాబట్టి అప్పుడు రోజులే బాగున్నాయి అనిపిస్తున్నాయి. ఆ కాలంలో ఇవన్నీ ఏం లేకపోయినా కానీ సేవింగ్స్ కొంచెం అన్నా చేసుకున్నాం. బట్ ఇప్పుడు చేతి నిండా డబ్బులు ఉంటున్నా కానీ సేవింగ్స్ చేయలేకపోతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళు ఒక 2000 రూపీస్ చేసుకున్నారనుకుందామండి 1 ఇయర్కి. దానికి మీరు ఎంతో కొంత అమౌంట్ చేసి ఇవ్వండి. ఒక 5000 అయ్యింది, వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యేది ఏదో ఒక వస్తువు కొనివ్వండి. లేకపోతే ఆడపిల్లలు ఉంటే కనుక 1 గ్రామ్ బంగారం కొనుక్కోండి. ఆ విధంగా చేశారు అంటే వాళ్ళకి చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట భవిష్యత్తులో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.